ఈడ కింద కనిపిస్తున్న ఆవిడ చాలా మంది తెలిసి ఉంటుంది. ఈవిడ ఒక గవర్నమెంట్ స్కూల్లో కాకపోతే గవర్నమెంట్ స్కూల్లో పని చేస్తూ ఒక ప్రైవేట్ స్కూల్కి ప్రమోషన్ చేసింది. అంతేగాని ఈ గవర్నమెంట్ స్కూల్ బాగాలేదని ఎక్కడ చెప్పలేదు. అధికారులు పైన అధికారులు కాదు, కిందున్న అధికారులు, ఈవిడ చుట్టుపక్కల అధికారులు మేము పగబడి అంటే పడక మేము ఉద్యోగం పోయేలా చేశారు. పోయింది. మరి అలా చూసుకుంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు డాక్టర్లు, ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నారు, వాళ్ళ ఉద్యోగాలు పోవాలి, పోవు. అలా చూసుకుంటే ఇంతకుముందున్న రాజకీయ నాయకులు, ఇప్పుడున్న రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుతురా? లేదు. వాళ్ళ అధికారాలు పోవు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే వాళ్ళ గురించి పట్టించుకోరు, ఈ లక్కీ డ్రా చేసే వాళ్ళ గురించి పట్టించుకోరు. సాధారణమైన ఒక మనిషి మీద, నిజాయితీగా మాట్లాడే ఒక వ్యక్తి మీద ఇంత పగన. సరే రాజకీయ నాయకులను పగ పెడదాం, సోషల్ మీడియాలో జనాలకి ఏమైందిరా, ఆవిడకి ఇలాగే అయింది, దానికి ఇలాగే కావాలని చెప్పి పగబడుతురు. ఓ ఎందుకంటే ఆవిడ ఏ ఒక్కరోజు కూడా బాడీ కనిపించేలా దుస్తులు ధరించలేదు కదా, ఏ ఒక్కరోజు నోరు తెరిచి గబ్బు మాటలు మాట్లాడలేదు కదా. నోరు తెరిస్తే అమ్మ లాంటి పదాలు మాట్లాడుతుంది, అలాంటి ఆవిడ మీద ఇలా చేస్తున్నారు. కొడకలారా, ఆవిడ కనుక ఈ బాధ తట్టుకోలేక ఏదైనా చేసుకున్న ఆవిడకైనా ఏదైనా ఈ పాపం అయితే ఊరికే పోదురా. మానతం లేని కుక్కలారా, దయచేసి ఆవిడ కనుక మీకు నిజాయితీ అనిపిస్తే, నేను చెప్పింది నిజం అనిపిస్తే దయచేసి ఈ వీడియో అధికారులకు చేరేదాకా, ఆవిడకి ఈ ఉద్యోగం మళ్ళీ వచ్చేదాకా ఈ వీడియోని షేర్ చేయండి.